వైసీపీ యావత్తు అగ్రెసివ్ మోడ్లోకి వచ్చేసినట్టే. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమం అందుకు సాక్ష్యంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలంతా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద దండెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లుగా అటు ఇటుగా కనిపించిన నేతలు కూడా స్వరం పెంచే ప్రయత్నంలో ఉన్నారు. కొంతమంది నియోజకవర్గాలకు దూరంగా ఉన్న నేతలు కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా నిరసనలు అయితే హోరెత్తే. అదే సమయంలో గుడివాడ, మాచర్ల ఇలాంటి కీలక నియోజకవర్గాల్లో ఆయా నేతలు నిర్వహించిన ర్యాలీలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ ఏ మూడ్లో ఉందో చాలా స్పష్టంగా తేట తెల్లమైపోతుంది. అయితే ఆ పార్టీ క్యాడర్ యావత్తు కదిలి రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నంలో పూర్తిగా తలమునకలై ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ అధినేత మాత్రం ఇంకా జనంలో రావడానికి సంశయిస్తున్నారు. 2 ఏళ్ల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఉండాలన్న స్పృహకి రావటం లేదు. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. పార్టీ యావత్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటుకి 2 ఏళ్లంటూ భారీ ర్యాలీలతో నినాదాలతో మారుమ్రోగిస్తుంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఓ చోట నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సింది పోయి ఆయన బెంగళూరుకే పరిమితమయ్యారు. చాలా విశేషంగా విస్మయకరంగా చూడాల్సినటువంటి విషయం. అయితే అధినేత కార్యక్రమంలో లేనప్పటికీ ఆ పార్టీ శ్రేణులు ఎవ్వరూ వెనకడిగి వేసే ధోరణిలో ఉన్నట్టు కనిపించట్లేదు. చాలా విచిత్రంగా నిన్నటి వరకు సన్నాయి నొక్కులు నొక్కిన నేతలు కూడా ఒక్కసారిగా స్వరం మార్చేశారు. చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వం మీద దాడికి దిగుతున్నారు. ప్రభుత్వంలో నేతల్ని ఒక్కొక్కరిని ఎండగట్టడానికి కూడా ఎక్కడా వెనకాడడం లేదు. ఏకంగా హోంమంత్రి మీద మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ వింటుంటే వైఎస్ఆర్సీపీ వైఖరి తేట తెల్లమవుతుంది. ఇలా 2 ఏళ్లు నిండేసరికే విపక్ష పార్టీ ఈ స్థాయిలో దాడికి దిగుతున్నటువంటి ధోరణి చూస్తుంటే రాబోయే రోజుల్లో కూటమికి పెను సవాలుగా మారబోతున్నదన్నటువంటి విషయం మాత్రం సుస్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. తొలి ఏడాది అనేక కేసులు, ఇతర ఆటంకాలు, ప్రభుత్వం పెట్టేటువంటి వేధింపులు వీటన్నిటి కారణంగా కొంత అటు ఇటుగా వ్యవహారం నడిచింది. కానీ 2 ఏళ్లు నిండేసరికి అలాంటివన్నీ అధిగమించి ఇంకా కేసులు పెట్టినా ఏం కాదు అనేటువంటి ధోరణికి వచ్చేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు తెగించినటువంటి చందాన సాగుతున్నారు అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి నాయకత్వం వైఎస్ఆర్సీపీని కట్టడి చేయడానికి ఏం చేస్తుంది అన్నది ప్రశ్న. ఇప్పటికీ ఇంకా పాత లెక్కర కేసు, ఇప్పటికీ ఇంకా ఏవేవో పాత కేసులు సంబంధించినటువంటి విషయాల్ని ప్రస్తావించడమే తప్ప ఎప్పటికిప్పుడు వైఎస్ఆర్సీపీని అడ్డుకట్ట వేయడానికి, ఆ పార్టీ నేతలను నిలువరించడానికి ఏం చెయ్యాలి అన్న దాని మీద కూటమి నేతల దగ్గర కూడా ఎటువంటి ప్లాన్ ఉన్నట్టు కనిపించట్లేదు. దీంతో ఈ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ మాత్రం చాలా పెద్ద స్థాయిలో దూకుడుని ప్రదర్శించడం అనివార్యమైనటువంటి విషయం తాజాగా తేట తెల్లమయ్యింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే 2-2.5 ఏళ్ల పాటు ఈ విపక్షాన్ని అధికార కూటమి నాయకత్వం ఎలా తట్టుకోగలుగుతుంది? ఇలాంటి ఉద్యమాలు వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తే దాన్ని ఎలా అడ్డుకోగలుగుతుంది? ఎలా అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతుంది? ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలుగా చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుంటే, ఫ్లెక్సీలు తగలబెడుతుంటే, ఇంకా జీవో కాపీల పేరుతో కొన్ని పత్రాలు దగ్ధం చేద్దామని ప్రయత్నం చేస్తుంటే వాటన్నిటినీ అడ్డుకోవడానికి పోలీసులు నానా ప్రయాస పడాల్సి వచ్చింది. పోలీసులతో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు డి అంటే డి అన్నట్టుగా సాగారు. ఎక్కడ తగ్గేదే లేనట్టుగా సాగారు. ఇది వైఎస్ఆర్సీపీ ధోరణిని చాటుతున్నటువంటి విషయం. ఆ పార్టీ గేరు మార్చిందనడానికి నిదర్శనం. ఇలా గేరు మార్చి వైఎస్ఆర్సీపీ స్పీడ్ పెంచుతుంటే కూటమి ఎలా కట్టడి చేయగలుగుతుంది? ఎలా కంట్రోల్ చేయగలుగుతుంది? కంట్రోల్ చేయలేకపోతే విపక్ష నిరసనలతో రాష్ట్రం మారుమ్రోగే పరిస్థితి వస్తే అప్పుడు ఈ ప్రభుత్వం ఆశించిన పనులు ఎలా ముందుకు సాగుతాయి? ఆశించినట్టుగా అనేక కార్యక్రమాల్ని ఎలా చేపట్టగలుగుతుంది? అవన్నీ చేయలేకపోతే ఇక విపక్షం ముందు తలంచే పరిస్థితి వస్తే ఎన్నికల నాటికి ఈ పరిణామాలు ఎటు మళ్ళుతాయి? ఇదంతా కూడా చాలా కీలకమైన విషయాలుగా చెప్పాల్సి ఉంటుంది. రాజకీయంగా అత్యంత సవాళ్ళు, పెను సవాళ్ళు ఇప్పుడు కూటమి ముందు
ఎదురు కాబోతున్నాయనేటువంటి విషయం మాత్రం చాలా క్లియర్గా మనకి అర్థమవుతోంది.